చంద్రబాబు నాయుడు తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఒక బ్రోకర్ లాంటి పదవి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆమెని తెలుగు భాషా అకాడమీకి చైర్మన్ చేశాడు. ఇది జాలదన్నట్టు ఏమని పిహెచ్డి చేసేటువంటి విద్యార్థులకు ఏమో బోధనా అధ్యాపకురాలుగా ఏఈ యూనివర్సిటీలో నియమించి, అంటే ఆంధ్ర యూనివర్సిటీ నియమించి అడ్డగోలుతనంగా ఈమెకి చిల్లర డబ్బులు పడేశాడు. గత 5 ఏళ్లలో ఏం జరిగినా ఎక్కడా మాట్లాడాల. ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేసినా మాట్లాడాల. అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద దాడి జరిగినా మాట్లాడాల. ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేసి నోరు అదుపులో పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడితే దానికి ప్రతికూల దాడి చేస్తే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఇది జరిగిపోతుంది, రాష్ట్రంలో ఎప్పుడు ఇటువంటి పరిపాలన చూడలేదు అంటూ హార్మోని పెట్టెలకు తీగలు తగిలిచ్చి హార్మోని వాయించడం మొదలుపెట్టేస్తుంది మన లక్ష్మీ పార్వతి. ఒకసారి చూద్దాం ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో. ఒకసారి మీరు అందరూ వీడియో చూశాక ఆ వీడియోకి నేను ఫుల్గా కౌంటర్ ఇస్తా. మీరందరూ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియో అనేది న్యూట్రల్గా ఉండే వాళ్ళకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ వాల్యూస్ ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు అందిస్తారని నేను కోరుకుంటూ, ఒకసారి మన హార్మోని పెట్టే మామూలుగా కాదు, శృతి వాయిస్తుంది, ఒకసారి చూడండి. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాక్షస రాజ్యాన్ని, రాక్షస పరిపాలనని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలని మనవి చేస్తా ఉన్నాను. ఎంత దారుణంగా, ఇంతవరకు చరిత్రలో ఎప్పుడైనా సరే ఇటువంటి ఘాతుకం ఎవరైనా సరే, ప్రతిపక్షాలు వస్తాయి, మళ్ళీ పాలకపక్షాలు వస్తారు, నాయకులు వస్తారు, కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రతిపక్షం మీద దాడులు చేయటం అనేది మనకి బీహార్లో చూసామనుకుంటాను. ఇళ్లను తగలబెట్టడం, గూండా లూటీలు చేయటం, ఇళ్ల మీద పడి దోపిడీలు చేయటము, అదేవిధంగా ప్రభుత్వమే ఈ విధంగా మనుషులను పంపించి ప్రతిపక్ష నేతలు ఇళ్లను తగలబెట్టించటము, ఇట్లాంటి దుశ్చర్యలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటివన్నీ దుస్సాహసాలన్నీ జరుగుతున్నాయి అని అంటుంది. గత 5 ఏళ్ళంతా కూడా రామరాజ్యం అమ్మ. మా వైసీపీ కార్యకర్తలు రేప్ చేసిన అడిగేవాళ్ళు లేరు, మర్డర్లు చేసిన అడిగేవాళ్ళు లేరు, ఎవరిళ్ళ మీద దాడి చేసిన అడిగేవాళ్ళు లేరు. ఒక 9 ఏళ్ళు ప్లస్ ఒక ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంటి మీదకు దాడి చేసినా కూడా ఈ గుడిదానికి కనపడలా. రోజు కళ్ళు లేవు దీనికి. ఇవాళ మాత్రం ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, డెమోక్రసీ ఏమైపోతుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఎంతో అభిమానంగా చూసుకునేటువంటి పార్టీ దిమ్మల్ని కూల్చేశారు. పార్టీ ఆఫీసుల మీద దాడి చేశారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళావమ్మా? 5 ఏళ్ళు నిద్రపోయావా? లేకపోతే 5 ఏళ్ళు పిహెచ్డి విద్యార్థుల దగ్గర ముందు హరికథలో ఆయన్ని ఎలా వీరగంధం సుబ్బారావుని ఎలా లైన్లో పెట్టుకున్నానో, ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి ఎలా స్కెచ్ చేశానో, తర్వాత నందమూరి వాళ్ళ ఆస్తిని ఎలా కాజేశానో, ఇలాంటివన్నీ పిహెచ్డి విద్యార్థులకు నేర్పిస్తూ గత 5 ఏళ్ళు బిజీగా ఉన్నావా? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే ఈ బోడి మొహంది మాట్లాడలా. ఎన్టీఆర్ గారి విగ్రహాలు తీసేస్తుంటే ఎవరో పాపం అమెరికా నుంచి ఏంటంటే లక్ష్మీపార్వతి గారు అలా ఎన్టీఆర్ గారి విగ్రహాలు తీస్తున్నారంటే నోరు ముయ్యరాళ్ళ కొడక అని చెప్పి మాట్లాడింది ఈ బోకు మొహంది. ఇవాళ మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో బీహార్ పరిపాలన జరుగుతుంది. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన ఇంటి మీదకి ఆఫ్టర్ ఆల్ ఒక గొట్టంగాడు కార్లు వేసుకొని వెళ్ళి ఇంటి మీదకి దాడి చేస్తే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, చంద్రబాబు నాయుడు మీద చొప్పిసిరేస్తే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఇవాళ మాత్రం మీకు బీహార్ గుర్తొస్తుంది. మరి మీరు గత 5 ఏళ్లలో మీరు ఏం చేస్తారో కర్మ రిటర్న్ అవుద్ది అన్నట్టుగా మీరు 5 ఏళ్లలో ఏం చేశారో అది తిరిగి మీకు ఈరోజు వస్తుంది. మరి గత 5 ఏళ్లలో ఎందుకు మాట్లాడాలా? గత 5 ఏళ్లలో ఎందుకు ఈ హార్మోని పెట్టి వాయించలేకపోయావు? మరి గతంలో కూడా వాయించాల్సిందిగా. గతంలో వాయిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద తిడతానికే కదా నేను పెట్టుకుంది. గతంలో వాయించావనుకో జగన్మోహన్ రెడ్డి బాబాయిని పంపించిన నిన్ను కూడా పంపించేసేవాడు. ఈ రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం పోయేది. కాబట్టి గత 5 ఏళ్లలో ఎన్ని అరాచకాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అకృతాలు జరిగాయి అందరికీ తెలుసు. ప్రజావేదికను కూల్చేశారు. మాట్లాడావా? ప్రజావేదికను కూల్చినప్పుడు మాట్లాడావా? అయ్యా జగన్మోహన్ రెడ్డి అది చంద్రబాబు నాయుడు సొమ్మా, ఏదో ప్రజలు కలవటం కోసం అని చెప్పి ఆయన కట్టించుకున్నాడు, నచ్చకపోతే ఏదో ఒక కార్యాలయానికి దాన్ని ఇచ్చేయచ్చు కదా, కూల్చేయటం ఎందుకు అని ఎప్పుడైనా మాట్లాడావా? నోరు మూసుకున్నావు. అమరావతి రైతులు రాజధాని కోసం ఉద్యమం చేస్తుంటే మాట్లాడావా?
రోడ్ల మీద ఆడవాళ్ళని ఈడ్చిడ్చి కొడుతుంటే అప్పుడు మాట్లాడావా? బీహార్ ఎలా ఉంటుందో చూసావా? మరి నోరు మూసుకొని ఉన్నావు ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు మాట్లాడావా? ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు మాట్లాడావా? గన్నవరం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మాట్లాడావా? లేకపోతే గుడివాడ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మాట్లాడావా? చింతకాల అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీద దాడి చేసి గోడ బద్దలు కొట్టి అర్ధరాత్రి పూట మీరు అక్రమ అరెస్టులు చేయాలన్నప్పుడు మాట్లాడావా? పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ గోలగొట్టినప్పుడు మాట్లాడావా? ఇంకా కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పుడు మాట్లాడావా? చింతమనేని ప్రభాకర్ గారు అట్లాగే మరి ఏదైతే మన తాడిపత్రి జేసీ కుటుంబంలో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడావా? వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేసినప్పుడు మాట్లాడావా? ఇవాళ మాత్రం ఒకడు లకారాలతోటి ఒకడు కావాలని రెచ్చగొడితే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తే మేకప్ వేసుకొని వచ్చి బీహార్ లాగా అరాచకంగా ఉంది, అసలు ఉండబుద్ధి కావట్లా. ఎవడుండమన్నాడు నిన్ను? నీకేం సంబంధం అసలు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నీకేం సంబంధం? పోయి ఆడ తెలంగాణలో ఆడో పెట్ట కథలు హరికథలు చెప్పుకో, కాలక్షేపం అవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వంగానే దీన్ని పుట్టుకొచ్చేసింది మాయరోగం, మీడియా ముందుకు వచ్చేస్తుంది ప్రతిసారి. చంద్రబాబు నాయుడు తెల్లారు లేచిన దాకా రెయ్యి నిద్రపోయేదాకా చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరిని తిట్టడానికో లేకపోతే నారా కుటుంబాన్ని తిట్టడానికో జగన్మోహన్ రెడ్డి ఇంక జీతం ఇచ్చి మేపుకుంటున్నాడు. అది వాస్తవం. గత 5 ఏళ్లలో నోరు మూసుకొని ఉండవు. ఇప్పుడు మాట్లాడినా నీకు విలువ లేదు. నువ్వు గత 5 ఏళ్లలో ఏ ఒక్క దాడికైనా నువ్వు సమాధానం చెప్పగలవా? ఏ కారణంతో దాడి చేశారో? కానీ నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసినానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని లకారంతో మాట్లాడుకొని దాడి చేశావు. నారా లోకేష్ని ఒళ్ళు బలిసి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు కాబట్టే మేము జోగి రమేష్ మీద దాడి చేసాం. మరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి కారణం ఏంటి? చింతకాల అయ్యన్న పాత్ర ఇంటి మీద దాడి చేయడానికి కారణం ఏంటి? లేకపోతే పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కూలగొట్టడానికి కారణం ఏంటి? ఒక్క కారణం ఉందా మీ దగ్గర? అరాచక పాలన మీరు చేశారు. ఆ రోజు ఎంజాయ్ చేశారు పవర్ మీ చేతిలో. ప్రజావేదికను కూల్చేశారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికను కూల్చేశారు. ఇవాళ పెద్ద మీడియా ముందుకు వచ్చి బీహార్ని తలపిస్తుంది ఈ రాష్ట్రం. ఎవరు చెప్తున్నావు? హార్మోని కథలు, ఆత్మ కథలు ఎవరు చెప్తున్నావు? సిగ్గుండాలి నువ్వు మాట్లాడటానికి. గత 5 ఏళ్ళలో నోరు మూసుకొని ఉన్న నువ్వు ఇవాళ మాట్లాడే అర్హత లేదు నీకు. మీ వాళ్ళేమో కూల్చేసినా దాడులు చేస్తేనేమో అది మీ పార్టీ వీరత్వం, పౌరుషం, మగతనం. మిగతా వాళ్ళు తిరిగి ప్రతిఘటిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించిపోయాయి, అరాచక శక్తులు ఉద్భవిస్తున్నాయి. ఇలాంటి బోకోళ్ళు, అరాచక శక్తులు, శాంతి పదాల గురించి నువ్వు చెప్తే వినాలి. నీ బతుకు నువ్వు చెప్తే మేము వినాలి. నీ బతుకేంది? వీరగంధం సుబ్బారావు గారి మీద రేప్ కేసు పెట్టిన చరిత్ర నీది, దిక్కుమాలిన చరిత్ర నీది. ఎన్టీఆర్కి ఆత్మకథలు రాస్తానని ఆయనకి స్టైరాయిడ్స్ ఇచ్చేసి వారసుని కానీ ఆస్తి కొట్టేదని ప్లాన్ వేసావు. నీ నీచమైనటువంటి బతుకు నీ నర్సరాపేట గల్లీలలో పల్నాడులో గల్లీకి చెప్పుకుంటున్నారు సిల్లీగా నీ కథల గురించి. నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి పెద్ద నాపసానిలాగా 16 ఏళ్ళ బాలాకుమారిలాగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి, కనీసం నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి. అది